నాగ చైతన్య, సమంత కలిసి నటించిన 'ఏమాయ చేసావే' చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిపోయింది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలై సరిగ్గా 15 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అభిమానులకు ఒక గొప్ప వార్త అందింది. ఈ మరచిపోలేని ప్రేమ కథ వచ్చే నెల 18న థియేటర్లలో మరోసారి గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ వార్త సినీ వర్గాలలో, ముఖ్యంగా అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్ల కోసం నాగ చైతన్య, సమంత తిరిగి కలుస్తారనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ చిత్రం కేవలం ఒక సినిమా కాకుండా వారిద్దరి ప్రేమకు పునాది వేసిన చిత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ సినిమా సెట్స్లోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారని అందరికీ తెలిసిందే. కాబట్టి 'ఏమాయ చేసావే' రీ రిలీజ్ సందర్భంగా వారిద్దరిని మళ్లీ ఒకే వేదికపై చూడాలనే అభిమానుల ఆశ. నాగ చైతన్య, సమంతల వివాహం, ఆ తర్వాత వారి విడాకుల వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఎంతో అన్యోన్యంగా, ఆదర్శంగా కనిపించిన జంట వీరు విడిపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ విడాకుల తర్వాత వారిద్దరూ బహిరంగంగా కలుసుకోవడం గానీ, మాట్లాడుకోవడం గానీ జరగలేదు. ఎవరి కెరీర్ వారు, జీవితం వారు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి వ్యక్తిగత జీవితాలపై రకరకాల పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య శోభితను వివాహం చేసుకోవడం, సమంత కూడా రాజు నిడుమరుతో డేటింగ్లో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపించడం. అయితే ఈ పుకార్లన్నీ అధికారికంగా ధృవీకరించబడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 'ఏమాయ చేసావే' రీ రిలీజ్ వాళ్ళిద్దరినీ ఒకే చోట చూసే అవకాశాన్ని ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. 'ఏమాయ చేసావే' సినిమా నాగ చైతన్య, సమంతల కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచింది.